హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చుడువా చేస్తుంది. అది ఎలా చేయడమో మీకు చెప్తాను. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసి కాసేపు వేడి చేశాక దాంట్లో ఆవాలు వేసింది. దాని తర్వాత అవి కొంచెం ఇట్లా వేడైన తర్వాత చూడండి ఆవాలు వేస్తుంది. అవి వేడవుతున్నాయి చూడండి. దాని తర్వాత పల్లీలు వేయాలి. చూడండి పల్లీలు ఇలా వేయాలి. అవి కూడా వేడవుతున్నాయి. దాని తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ పల్లీలు ఇలా కలుపుకున్న తర్వాత వేగిన తర్వాత దీంట్లోకి మిరపకాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి. అలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. చూడండి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. దాని తర్వాత కొంచెం ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకోవాలి. మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనకి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దాని తర్వాత ఎల్లిపాయల్ని దంచి ఇలా దాంట్లో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. దాని తర్వాత అటుకుల్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అటుకులు వేసేసాం, కలపాలి. ఇప్పుడు అంతే. కలుపుకున్న తర్వాత చూడండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి కొంచెం చిన్నగా పెట్టి మొత్తం ఇట్లా కొంచెం వేడి చేయాలి. ఎందుకంటే కర ఇట్లా అవుతాయి మంచిగా. అయిపోయింది ఫ్రెండ్స్, అంతే.